హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశా దిశ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు దశా దిశ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? ఇప్పటికే ఒక పక్క రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి అనేక సమస్యలు పుట్టుకొచ్చాయి. ఒక పక్క ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు చెప్తున్న మాటలు, మరోపక్క రాజకీయ పార్టీలు చెప్తున్న మాటలు, ఇవి కాకుండా ప్రజల మనసుల్లో వస్తున్న మాటలు, ఇవన్నీ కూడా ఈ ప్రజల మాటల్ని, ప్రజల ఆలోచనల్ని ఒక వేదిక ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళాలనేదే మా ఆలోచన. ఈ ఆలోచనను రూపకల్పన చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో రీజన్ల వారీగా దశా దిశ కార్యక్రమాన్ని నిర్వహించాలని హెచ్ఎంటీవీ సంకల్పించింది. మీకు తెలుసు, ఇప్పటికే విజయవాడలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోగలిగాం. మరోపక్క రాయలసీమ సమస్యలు అంటే కొత్త అంశాలు, కొత్త నినాదాలు రాయలసీమకు సంబంధించి కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ తెరపైకి వస్తున్న పరిస్థితుల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మనసుల్లో ఏమున్నాయి, ప్రజల కోరికలు ఖచ్చితంగా ప్రభుత్వాల చెవికి చేరుతున్నాయా లేదా, వీటన్నిటికీ ఒక వేదిక ఉండాలనే ఆలోచనతోనే ఈ దశా దిశ కార్యక్రమాన్ని ఈరోజు స్టీల్ సిటీ విశాఖలో నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అంటే రాయలసీమకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో అక్కడికి సమస్యలకు సంబంధించి కానీ, రాయలసీమకు సంబంధించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ రాజకీయ నాయకులు, పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వేదిక ద్వారా హెచ్ఎంటీవీ దశా దిశ ద్వారా ప్రజల మధ్యకు తీసుకువెళ్ళింది. ఖచ్చితంగా అక్కడ ప్రజల నుండి ఒక స్పష్టమైన ఆలోచనలు, వారు ఏమనుకుంటున్నారనేది రాజకీయ పార్టీలకు అతీతంగా, అంటే హెచ్ఎంటీవీ ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసే విధానం కాదు. రాజకీయాలకు అతీతంగా వాస్తవమైన ప్రజల గొంతుకను బయటకు తీసుకురావాలి. దీనికి ఒక మంచి వేదికను దశా దిశ కార్యక్రమం ద్వారా ఇవ్వాలనే ఆలోచనతోనే ముందుగా ప్రాంతాల వారీగా ప్రాంతీయ అంటే రాయలసీమ, కోస్తా, అలాగే ఉత్తరాంధ్ర ఈ 3 చోట్ల కార్యక్రమాలను నిర్వహించడం, ఆ తర్వాత జిల్లాల వారీగా అక్కడ ఉండే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద జిల్లాల వారీగా కూడా నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంత కీలకమైన బాధ్యతను భుజానకెత్తుకున్న హెచ్ఎంటీవీకి దీనిని సారథ్యం వహించేవారు ఎవరనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత, అనేక కోణాలు, అనేక విశ్లేషణలు జరిగిన తర్వాత ఒకే ఒక్క వ్యక్తి ఈ మొత్తం రాష్ట్రానికి సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారిగా, ఆయన ఐఏఎస్ అధికారిగా సేవలందించిన కార్యక్రమాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సందర్భాలలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు. సో జయప్రకాష్ నారాయణ గారు అయితేనే ఈ కార్యక్రమం కంప్లీట్ విజయవంతం అవుతుంది. ప్రజల ఆలోచనలు, ఆయన ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, ప్రత్యేకించి యువతలో ఆయన పట్ల ఎంతో అభిమానం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా అవినీతి రహిత రాష్ట్రం కానీ, అవినీతి రహిత ప్రభుత్వాలు కానీ ఏర్పడాలనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనలతోనే ఆయన ముందుకు సాగారు. తన ఎంతోమంది పాకులాడే పదవులన్నింటినీ వదులుకుని ఆయన ప్రజా జీవితంలోకి రావాలనే ఆలోచనతోనే ప్రజా జీవితంలోకి వచ్చారు. సో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు సారథిగా ఈ దశా దిశ కార్యక్రమాన్ని నిర్వహించాలని హెచ్ఎంటీవీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకే ఇటు కోస్తాలోను, అటు రాయలసీమలో నిర్వహించి 3వ కార్యక్రమంగా ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ముందుగా ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. రాజకీయాలు, అభివృద్ధి ఈ రెండింటిని వేరు చేసి చూడలేం.
రాజకీయాలతోనే అభివృద్ధి, పరిపాలన ఇవన్నీ ముడిపడే ఉంటాయన్నది అందరూ నమ్మాల్సిన విషయం. కాబట్టి ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి, దీనికి సంబంధించిన దిశ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నిర్ణయించేందుకు వివిధ రాజకీయ పార్టీల నుండి నేతల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ నాయకులు విశాఖ నగర కార్యదర్శి శ్రీ మాధవ్ గారిని వేదికపైన ఆహ్వానిస్తున్నాం. వైసీపీ నాయకురాలు మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వర గారిని ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వర గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సిపిఐ నుండి స్టాలిన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాజకీయ నాయకులతో పాటు వ్యాపార రంగానికి సంబంధించిన వారి అభిప్రాయాలను కూడా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియచెప్పాలనే ఒక ఆలోచన చేసిన తర్వాత వ్యాపార రంగం నుండి శ్రీ సాంబశివరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రఖ్యాత విశ్లేషకులు సాయి ప్రకాష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విద్యార్థి లోకానికి ఉన్న ప్రాతినిధ్యం కానీ లేకపోతే ప్రాముఖ్యత కానీ మనందరికీ తెలిసిందే. విద్యార్థి లోకం నుండి మహేష్ను, విద్యార్థి సంఘం నాయకుడు మహేష్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సిపిఎం నగర కార్యదర్శి గంగారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. పాతపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్ వర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విశాఖ నగరానికి చెందిన ప్రముఖ బిల్డర్ శ్రీ సురేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లోక్సత్తా నాయకులు శ్రీ బాబ్జీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇక్కడ ఉన్న వనరులేంటి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది, ఇంతకాలం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కానీ ఉన్న కారణాలేంటి, ఇవన్నీ కూడా ఒక విశ్లేషణాత్మకంగా హెచ్ఎంటీవీ ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఉత్తరాంధ్ర పేరు చెప్పగానే విశాఖపట్నం మనకి గుర్తొస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన ఒకే ఒక్క నగరం విశాఖ. అయితే విశాఖ అభివృద్ధి వెలుగుల మాటున శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వెనుకబాటు కనిపించకుండా పోతోంది. పారిశ్రామికంగా కాస్త ప్రగతి సాధిస్తోన్న పేదరికం తొలగడం లేదు. మానవాభివృద్ధి సూచికలలో మెరుగుదల కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర పరిస్థితిని ఒక్కసారి చూస్తే ఉత్తరాంధ్ర జనాభా సుమారు 93 లక్షలు. ఉత్తరాంధ్రలో సగటు వర్షపాతం 1164 మిల్లీమీటర్లు. ఇది మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల కన్నా ఎక్కువ. 64% అక్షరాస్యతతో ఉత్తరాంధ్ర
రాష్ట్ర సగటుతో పోలిస్తే వెనుకబడి ఉంది. ఇక మహిళల అక్షరాస్యతలో కూడా ఉత్తరాంధ్ర రాష్ట్ర సగటు కన్నా తక్కువ ఉంది. శిశు మరణాల అంశంలో ఉత్తరాంధ్రలో 1000 మంది శిశువుల్లో 48 మంది 5 ఏళ్ల లోపే మరణిస్తున్నారు. ఇది రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ. ఇంటి పరిసరాల్లో తాగునీటి సౌకర్యం లేని కుటుంబాలు ఉత్తరాంధ్రలో 71% ఉన్నాయి. ఈ సంఖ్య మిగిలిన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే బాగా ఎక్కువ. తలసరి ఆదాయం ఉత్తరాంధ్రలో 53,000 ఉంటే కోస్తాంధ్రలో 54,000 ఉంది. అయితే విశాఖ జిల్లాను మినహాయిస్తే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కన్నా తక్కువ ఉంది. వ్యవసాయ దిగుబడుల విషయంలో ఉత్తరాంధ్రలో హెక్టారుకు 22,000 ఆదాయం వస్తోంది. ఇది మిగిలిన కోస్తా జిల్లాల కన్నా 11,000 తక్కువ. ఉత్తరాంధ్రలో మొత్తం పంట భూముల్లో 43% భూములకే సాగునీటి వసతి ఉంటే మిగిలిన కోస్తా జిల్లాల్లో 60% భూములకి సాగునీటి వసతి ఉంది. వస్తూత్పత్తి రంగంలో కోస్తాంధ్రలో 11% వృద్ధి రేటు ఉంటే ఉత్తరాంధ్రలో 15% వృద్ధి రేటు ఉంది. ఇక సేవా రంగంలో కోస్తాంధ్రలో 8% వృద్ధి రేటు ఉంటే ఉత్తరాంధ్ర 8.74% వృద్ధిని సాధిస్తోంది. మొత్తంగా చూస్తే ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధి, సేవా రంగాలలో మిగతా రాష్ట్రంతో పోటీ పడుతోంటే మానవాభివృద్ధి సూచికల విషయంలో మాత్రం బాగా వెనుకబడి ఉంది. ఉత్తరాంధ్రలో మరింత పారిశ్రామిక ప్రగతి సాధించడం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడడం, పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టంతో అభివృద్ధిని సాధించడం, ఈ అంశాలపై ఈ రోజు మనం దశ దిశ కార్యక్రమంలో చర్చించబోతున్నాం. నిర్వహించాల్సిందిగా జయప్రకాష్ నారాయణ గారిని కోరుతూ ఆయనకి వేదికని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అందరికీ స్వాగతం. ధారావాహికంగా సాగుతున్న చర్చా కార్యక్రమాల్లో 3వ చర్చగా ఉత్తరాంధ్ర తీరుతెన్నుల గురించి, ఇక్కడ ప్రాంతీయ అసమానతల గురించి, అభివృద్ధిని గురించి చర్చను చేపట్టాం. తొలి చర్చ విజయవాడ నగరంలో కొత్తగా ఏర్పడ్డ లేదా మిగిలిన తెలంగాణ, హైదరాబాద్ కూడా తెలంగాణ పోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేస్తే, రెండవ చర్చ తిరుపతిలో వెనుకబడ్డ రాయలసీమ, ఆ పరిస్థితి చర్చించాం. కానీ చాలామందికి తెలుగునాట కానీ దేశంలో కానీ తెలియంది ఏమిటంటే, చాలా అంకెల ప్రకారం రాయలసీమ కంటే ఉత్తరాంధ్ర ఇంకా వెనుకబడింది. ఇప్పుడు కూడా మీరు చూశారు. ఆ అంకెల్లో విశాఖ నగరం కూడా కలిసి ఉన్నది. విశాఖ నగరాన్ని తీసేస్తే ఉత్తరాంధ్ర అంకెలు చాలా పలచగా కనిపిస్తాయి. ఉదాహరణకి ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటే శిశు మరణాల రేటు 48. మనకి ఇక్కడ ఉంది. రాయలసీమలో 44 అంటే 1000 మంది శిశువులు పుడితే 1000 మందిలో ఒక ఏడాది కాలంలో రాయలసీమలో 44 మంది మరణిస్తుంటే ఉత్తరాంధ్రలో విశాఖతో కూడా కలిపి 48 మంది మరణిస్తున్నారు. అలాగే అక్షర జ్ఞానంలో రాయలసీమ 66% ఉంటే విశాఖతో కలిసినటువంటి ఉత్తరాంధ్ర 64% అన్నది, విశాఖ లేకుండా ఉంటే 60% అన్నది. అలాగే మంచినీళ్లు లేనటువంటి ఇళ్ళు ఎన్ని చూస్తే 71% రాయలసీమలో ఉంటే 78%, విశాఖ నగరాన్ని మినహాయిస్తే 78% ఉత్తరాంధ్రలో మంచినీళ్లు, తాగే మంచినీళ్ళు అందుబాటులో లేనటువంటి ఇళ్ళు. అలాగే ఇంట్లో మరుగుదొడ్లు లేని ఇళ్ళు ఏమిటని చూస్తే విశాఖ లేకుండా, నగరం లేకుండా చూస్తే 71% ఇక్కడున్నారు. అలాగే తలసరి ఆదాయం ఉత్తరాంధ్ర విశాఖతో కలిపితే 53,000 ఉన్నది. విశాఖ నగరాన్ని తీసేస్తే నేను సుమారుగా అంచనా వేశాను. దీనికి కరెక్ట్గా లెక్కలు లేవు, ఎందుకంటే జిల్లాల్లో ఈ నగరం మినహాయించిన లెక్కలు మన దగ్గర లేవు. కానీ సుమారుగా కొన్ని అంచనాలు వేస్తే 40,000 కంటే తక్కువ కనిపిస్తున్నది తలసరి ఆదాయం. దేశంలో తలసరి ఆదాయం దాదాపు ₹1,00,000 వెళ్ళింది. కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా ఓ పక్కనేమో తీర ప్రాంతం ఉన్నది, వర్షపాతం ఇందాక చెప్పినట్టుగా 1064 మిల్లీమీటర్లు ఉన్నది, సారవంతమైన భూములు ఉన్నాయి, మరి యువత ఉన్నారు, యువశక్తి ఉన్నది, కానీ అభివృద్ధికి నోచుకోలేదు. అంచేత మొట్టమొదటి అంశం
ఎందుకని తీర ప్రాంతంలో అన్నీ ఉన్నా కూడా అభివృద్ధి జరగకుండా ఉంది ఉత్తరాంధ్రలో? రాయలసీమలో వర్షపాతం లేదు, వెంటనే ఒక కారణం చెప్పచ్చు. వ్యవసాయాధార దేశంలో వర్షపాతమే తక్కువ ఉన్నట్టయితే సహజంగానే మిగతా ఇబ్బందులన్నీ వస్తాయి. ఉత్తరాంధ్రలో తీర ప్రాంతం ఉండి వర్షపాతం ఉండి సారవంతమైన భూములుండి ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో భాగంగా ఉండంటే గతం నుంచి కూడా పరిపాలన కానీ లేకపోతే మిగతా మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ రాజ్యాలతో పోలిస్తే, స్వతంత్ర రాజ్యాలతో పోలిస్తే. అయినా ఉత్తరాంధ్రలో ఎందుకని వెనుకబడతాను అన్నది మొట్టమొదటి అంశంలోకి వెళదాం. సరేనా? ఎవరు మొదలెడతారు? ముందు యువతతో ప్రారంభిద్దాం. నాకు ఇక్కడ ఒక అసంతృప్తి ఉంది. మొట్టమొదటి ఆడపిల్లలు ఎక్కువ కనిపించట్లేదు. అంటే ఉత్తరాంధ్రలో ఆడపిల్లల్ని బయటికి రానివ్వరా? బయటికి రానిచ్చిన ఆడపిల్లలు ఇక్కడ రావడం లేదా? నిర్వాహకులు ఆడపిల్లలు రాకుండా అడ్డుకున్నారో తెలుసుకోవాలి. ఓకే, మీరు చెప్పండి. బాబు మైక్ ఇస్తారా? త్వరగా మీ పేరు చెప్పండి, క్రిస్ప్గా చెప్పండి, చాలా ఫ్రీగా ఇంట్రాక్ట్ అవ్వాలి. మీరంతా కూడా మనసులో ఉంది, మీకు అర్థమైంది, మీ మనసులో ఉంది, స్పష్టంగా చెప్పండి. మీ పేరు? పలక శ్రీరామూర్తి అండి, నేను న్యాయవాదిని. న్యాయవాది, చెప్పండి. ఏ ఊరు మీదే? ఊరు సొంతంగా? నేను పుట్టింది పెరిగింది విశాఖపట్నం. విశాఖపట్నం. ఓకే, చెప్పండి. ఉత్తరాంధ్ర మీరు చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర పుష్కలంగా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న ప్రదేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఉత్తరాంధ్రే. అట్లాగే ఇక్కడ మా నాయకులకు కూడా కొదవలేదు. కాకపోతే కొంతమంది వ్యాపారవేత్తలు, బ్యాంకులు దోచుకున్న వ్యక్తులు, ప్రభుత్వాన్ని దోచుకున్న వ్యక్తులు మా ఉత్తరాంధ్ర నాయకులు తొక్కేస్తున్నారు. ఇంకా విశాఖపట్నానికి వచ్చేటప్పటికి మీరు చూసినట్టయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి కూడా ఎంపీ అక్కడ అవ్వలేదండి. అసలు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం వీలేనండి. ఎక్కడొక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడ ఎంపీగా ఎలక్ట్ అవుతున్నారు. పార్లమెంట్ నిధులు ఏదైతే వస్తున్నాయో ఇక్కడ వచ్చిన నిధులు తీసుకెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకుంటున్నారండి. అది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఓకే, మళ్ళీ వద్దాం దానికి. విశాఖ నగరం మీద దృష్టి పెట్టకుండా మీరు, ఎందుకంటే ప్రధానంగా వెనుకబడుతున్న నగరంలో కాదు అన్నది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఎందుకని శ్రీకాకుళం, విజయనగరం, గ్రామీణ విశాఖ జిల్లాల్లో మీ దృష్టిలో వెనుకబడుతున్నానికి కారణాలు ఏమిటి? మనం సీరియస్గా అన్వేషించాలి. ఏ కారణంగా ఉందని చెప్పన్నది. ఇక్కడ ఇస్తారా మైక్? తీసుకోండి. ఈనాటి ఇవేమొద్దు, మీ పేరు చెప్పేసేయండి, ఏం చేస్తారు చెప్పండి. అందరికీ నమస్కారం. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడి ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటే సూక్ష్మంగా చెప్పమన్నారు. నాకున్న ఐడియాలజీ ప్రకారం, నా పేరు పీలా మురళీమోహన్ రావు, మాది స్వస్థలం తువ్వపాల గ్రామం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. నేను రైతు సంఘాల మీద, రైతు ఇష్యూల మీద, గ్రామీణ ప్రాంతం ఎక్కువ నాకు అవగాహన ఉంది. మా ఏరియాలో మరి చూసినట్లయితే, విశాఖపట్నం చూసినట్లయితే విశాఖ నగరం అంతా కూడా ఇండస్ట్రీ పరంగాను, పోర్టు పరంగాను అభివృద్ధి అయింది. అదొక ఎత్తు. అంత ఎకనామికల్గా అది డెవలప్ అవడం అనేది భౌగోళికంగా, ఆర్థిక పరంగా చూసినప్పటికీ కూడా విశాఖపట్నం గ్రేటర్ మినహాయిస్తే రూరల్కి వెళ్ళేసరికి వ్యవసాయం శాతం రోజు రోజుకి తగ్గిపోతుంది సార్. వ్యవసాయం తగ్గిపోవడం వల్ల వ్యవసాయ గిట్టుబాటు ధర లేకపోవడము, వాళ్ళకి నీటి వనరులు సరిగ్గా లేకపోవడం వల్ల వ్యవసాయ ఫ్యామిలీలోనే వాళ్ళు బతకడానికి ఇదైపోయి వాళ్ళ పిల్లలు కూడా ఆ వ్యవసాయం చేయకుండా వదిలేసి భూములు అంకం ఉండే పరిస్థితి, వ్యవసాయం పంట పండించే పరిస్థితి, లేబర్గా వెళ్ళేటువంటి పరిస్థితి వల్ల ఈ యొక్క ఫలాలు ఏదైతే విశాఖపట్నంలో ఆర్థికంగా ఉండే ఉపాధి అవకాశాలని రూరల్ ఏరియాస్, శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం రూరల్ కావచ్చు, వాళ్ళ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి వనరులు కానీ, ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ, కంపెనీలు కానీ, టెక్నాలజీ కానీ ఉపయోగించుకోవడం వల్ల, మనం లోకల్గా ఉపయోగించుకోవడం వల్ల ఇతరులు దీన్ని ఎక్కువగా ఆ యొక్క టెక్నాలజీ కానీ ఆ అవసరాలు ఉపయోగించుకొని అభివృద్ధి అవుతున్నారు. రాష్ట్రానికి మేజర్గా సింహభాగం ఇంకా ఏదైనా ఉందంటే ఈరోజు 20,000 కోట్ల రూపాయలు సుమారు ఒక విశాఖపట్నం నగరం నుంచే మనకి వస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క 3 ప్రాంతాలకి అంత పర్సంటేజ్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఖర్చు పెట్టబడి అనేది కూడా మనం చెప్పవచ్చు. ఈ విశాఖ జిల్లాలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ పంట ఏదంటే వరి, చెరుకు. ఈ వరి పంట ఈరోజు 150,000 ఎకరాల్లో సాగుబడి జరుగుతూ ఉంది. అలాగే చెరుకు సుమారుగా 1,00,000, బెల్లం అన్ని లెక్కేసుకున్నట్లయితే ఇక్కడ సుమారుగా 2 లక్షల ఎకరాల్లో ఇక్కడ చెరుకు సాగు అవుతుంది. కానీ చెరుకు ఆధారపడిన షుగర్ ఫ్యాక్టరీలని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అవడం వల్ల ఆ పరిశ్రమలకు కావాల్సిన గిట్టుబాటు ధర కానీ,
ఆ రైతుకి వచ్చిన ఇన్పుట్స్ కానీ ఇవ్వడం వల్ల వ్యవసాయం దగ్గర మళ్ళీ వద్దాం. ఓకే ఓకే బ్రాడ్ గా పాయింట్స్ కవర్ అదో పాయింట్ సార్. ఏంటంటే వ్యవసాయాన్ని కూడా మళ్ళీ వద్దాం. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఎవరు నెక్స్ట్ వెనకానికి ఇస్తారా బాబు? మీరు ఎవరో చెప్పాలి. యూత్ ఎవరు దొరకట్లేదు, నేను మాట్లాడలేదు. మీరు యూతేనా? మీ దగ్గరికి వస్తాను. నా పేరు ప్రతాప్ కుమార్ అండి. నేను విశాఖపట్నం న్యాయవాదిగా చెప్పండి. వృత్తిలో కొనసాగుతున్నాను. ఈ 3 జిల్లాలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానమైన కారణం ఒకటి, విద్య ఇవ్వడంలో ఈ పూర్తిగా ఈ పరిపాలనకు సంబంధించిన ఈ గవర్నమెంట్లన్నీ పూర్తిగా విఫలమవడం వలన ఒకటి ప్రధానమైన కారణం. 2, ఆరోగ్యం విషయంలో అత్యంత దీనమైన స్థితిలో ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ కనీస ఆరోగ్య పరిస్థితులు లేకపోవడం వలన కుటుంబం ఆ ఒక్క కారణాల చేత ఒక ఇండివిజువల్ ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ హెల్త్ సమస్యలు వచ్చిన తర్వాత కుటుంబం ఆర్థికంగా వెనుకబాటు జరగడం, ఆ కుటుంబం పైకి ఎదగకపోవడం, వాళ్ళు కూలీలుగాను అలా ఆ పరిస్థితుల్లో ఉండిపోవడం వలన మన తలసరి ఆదాయం మనకు తెలియకుండానే ఒకప్పుడు కాస్త మెరుగ్గా ఉన్న తలసరి ఆదాయం పూర్తిగా రోజు రోజుకి ఈ 3 జిల్లాల్లో తగ్గిపోకపోవడం ఒకటి ప్రధానమైన కారణం. 2, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పూర్తిగా ప్రొవైడ్ చేయడంలో 3 జిల్లాల్లో ఈ గవర్నమెంట్లన్నీ పూర్తిగా విఫలం అవడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఏజెన్సీ ప్రాంతం కాస్త ఇండైరెక్ట్గా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక కాన్సెప్ట్లో తీసుకుంటే మనకున్న వనరుల్ని, మినరల్స్ని కానీ గనులు కానీ పూర్తిగా మనం సద్వినియోగం చేయకపోవడం వల్లనే ఈ మొత్తం అభివృద్ధి చెందకపోవడం కారణం అని భావిస్తారు. వారు చెప్పే ప్రతాప్ చెప్పేది విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు ఉన్న సహజ వనరులు సద్వినియోగం చేసుకోకపోవటం. ఇంకెవరు చెప్తారు? వెనకానికి ఏమ్మా? దానికి వద్దాం. గనులు ఏ మేరకు తవ్వాలి, తవ్వితే ఎట్లా తవ్వాలి, దానికి వద్దాం. కంగారు పడదు. అన్నీ ఒకసారి అన్న ప్రశ్న అడగకపోతే ఎట్లాగా? కొంచెం వద్దాం, అన్నీ చేద్దాం. రైట్, చెప్పండి సార్. నా పేరు బద్రీనాథ్ సార్. మాది తుమ్మపాల గ్రామం అండి. అనకాపల్లి వివిఎన్ కోపర్ షుగర్ ఫ్యాక్టరీలో నేను జాబ్ చేస్తున్నాను సార్. ఈ జిల్లాలో 4 షుగర్ ఫ్యాక్టరీ ఉన్నాయి సార్. అందులో అతి పురాతనమైన ఫ్యాక్టరీ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ సార్. మా పక్కనే 10 కిలోమీటర్ దూరంలో గోవా షుగర్ ఫ్యాక్టరీ ఉంది సార్. అలాగే ఏటు పక్క తుని ఫ్యాక్టరీ సార్. యాక్చువల్గా మా ఫ్యాక్టరీలు చాలా దేని స్థితిలో ఉన్నాయి సార్. మాకు ఈ వేళ 16 జీతాలు లేవు సార్ మాకు. అలాగే మా మీ పేరేమన్నారు? ఏంటి మీ పేరేమన్నారు? బద్రీనాథ్. బద్రీనాథ్ గారు, స్పెసిఫిక్ సమస్యలకు తర్వాత వద్దాము. అదే సార్, నేను వస్తాను. నాకు మీ పాయింట్ అర్థమైంది, నాకు తెలుసు. ఫ్యాక్టరీల గురించి ఇప్పుడు వర్షాధార చెరుకు అన్నది కేవలం ఉత్తరాంధ్రలోని దేశంలో ఎక్కడ చూస్తే మామూలుగా చెరుకు అంటే ఎప్పుడు కూడా నీటిపారుదల లేకుండా చెరుకు రాదు. అదే సార్. ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం సహకార సంఘాలు పెట్టి ఫ్యాక్టరీస్ పెడితే అవన్నీ వివిధ కారణాలు నాశనం. దానికి వద్దాము. ఇప్పుడు స్థూలంగా చూద్దాం మనం ఒకసారి, సరేనా? ఓకే సార్. రైట్, నెక్స్ట్ ఎవరు? యంగ్ పీపుల్. ఆ కుర్రాడికి కొంచెం యంగ్లా కనిపిస్తున్నాడు, నువ్వు చెప్పా. ఈ తర్వాత అనిపించి బడితోన్నవాడిదే బర్రే. సార్ నా పేరు లక్ష్మీనారాయణ సార్. రైట్, ఏం చేస్తున్నావు బాబు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. వెరీ గుడ్, చెప్పమ్మా. సార్ ముఖ్యంగా యువత నాకెందుకులే అని భావనతో రాజకీయ ప్రక్షాళన దిశగా అడుగులు వేయకపోవడం వల్ల నీరసంగా ఉన్నారంట. ఎస్ సార్, ముఖ్యంగా వెనుకబడతానని కారణం సార్. నాకెందుకులే అనే పదాన్ని వదిలేసి నా కోసం, నా ఊరు, నా గ్రామం, నా ఏరియా, నా నియోజకవర్గం అనే దిశగా యువత పగ్గాలు తీసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తాం సార్. డిమాండింగ్ వచ్చినంత వరకు ఇలా ఉంటుంది. టీ షర్ట్. నమస్తే సార్, నా పేరు త్రినాథ్ అండి. నాది విశాఖపట్నం సార్. నేను డెవలప్మెంట్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను సార్. ఇర్మా నుంచి మాస్టర్స్ చేస్తున్నాను రూరల్ మేనేజ్మెంట్. వెరీ గుడ్. ఇప్పుడు ఏ బ్యాచ్ మీరు? సార్ PRM 30 సార్, 2011 పాస్ అవుట్ అండి. 2011 పాస్ అవుట్. చెప్పండి. రైట్ సార్. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు ప్రస్తుతం మీరు? సార్ నేను ఫార్మర్స్తో పనిచేస్తున్నాను సార్. ఇక్కడ ఏ ప్రాంతంలో? తుని సార్, తుని విశాఖపట్నం బోర్డర్లో సార్. గో అహెడ్, చెప్పండి సార్. బేసిక్గా సార్ నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో నాకు తెలిసి కోస్టల్ రీజన్ ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఎంఫసిస్ అంతా వైజాగ్ మీద పడిపోయి శ్రీకాకుళం, విజయనగరం కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసారు సార్. 2, అవేర్నెస్ అనేది లేదు సార్. స్కూలింగ్ కూడా మనం చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్లో అది మిగతా రీజన్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో అలా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోవట్లేదు సార్. వాళ్ళకి స్పెషల్ ఫోకస్ పెట్టాలి సార్, ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియా. మనం ఒక అమ్మాయికి టాయిలెట్ కట్టకుండా ఏ హక్కుతో వెళ్ళి అడగచ్చు సార్ స్కూల్కి పంపించమని. అక్కడ స్కూల్లో టాయిలెట్స్ లేవు, పిల్లలకు వాటర్ లేవు. సో ఎడ్యుకేషన్ మాకు బేసిక్లోనే అక్కడితోనే ఎండ్ అయిపోతుంది సార్. సో నెక్స్ట్ జనరేషన్ ఇమీడియట్గా చైల్డ్ లేబర్ సార్ షిఫ్ట్ అయిపోతున్నారు.
పోలే చదువుకున్న వాళ్ళు మా యూత్కి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు దాకా మేము కూడా ఎప్పుడు హైదరాబాద్ బెంగళూరుని ఆలోచించేది తప్ప ఇక్కడ మనం ఎంటర్ప్రినర్షిప్ కూడా ఇప్పుడు వరకు ఏమి వైజాగ్ ఈ కోస్టల్ ఏరియాలో ఏం డెవలప్ చేసుకోలేదు సార్. 3 మాకున్న ఎసెట్ బ్లూ ఎకానమీ సార్, సముద్రం. దాన్ని మేము ఇప్పటికొచ్చి ఎక్స్ప్లాయిట్ కాదు కదా, కనీసం దాని గురించి ఆలోచన విధానం కూడా రైట్ డైరెక్ట్లో చేయట్లేదు సార్. ఎంతసేపు రియల్ ఎస్టేట్ ఇటు సైడే మన ఒకవేళ ఎంటర్ప్రినర్షిప్గా ఆలోచిస్తున్నా కూడా ఎంతసేపు రియల్ ఎస్టేట్ ఇటు సైడే ఉంది తప్ప మన సీతో కూడా సస్టైనబుల్గా ఎలా ప్రమోట్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది. మీకు కలకత్తా కానీ లేకపోతే ఈశాన్య భారతంలో కానీ బ్రహ్మాండంగా చేపలకి డిమాండ్ ఉంది. రైట్ సార్. గోదావరి కృష్ణా జిల్లాల్లో చేసుకున్నా కానీ ఇక్కడ చేపల చెరువు నా దర్శనం తిరిగి ఏం లేవు. ఒక ఉదాహరణ, వనరులున్నా కూడా మన దగ్గర ఏదో పట్టు ఆపుతోంది. అంటే ఇంకా మా రీజన్లో కూడా ఎవరు అటువైపు ఇంకా ఆలోచించట్లేదు సార్, ఎందుకు దాన్ని మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవట్లేదని. సో ఫ్యూచర్లో ఈ సెక్టర్ మీద కూడా కొంచెం ఫోకస్ చేసి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషన్ సార్. సోషల్ ఈవెల్స్ అన్నిటికి రూట్ కాజ్ ఎడ్యుకేషన్. చదువుకుంది ఎక్కడ స్కూలు సార్? నేను విశాఖపట్నం విశ్వోదయ స్కూల్ సార్, ఫాదర్ డాక్టరేట్ సార్. సో గవర్నమెంట్ స్కూల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆ చివర వైట్ షర్ట్ మీ దగ్గరికి వస్తాను. ఆ చివరి కుర్రాడికి ఇవ్వండి ముందు ఆ వైట్ షర్ట్. ఇటు వెళ్ళాను. నమస్తే అండి. నెక్స్ట్ ఎవరో రెడీగా నా ఉన్నారు. పేరు మూర్తి. సింపుల్గా ఏం చేస్తారు బాబు మీరు? నేను ప్రస్తుతానికి బిజినెస్ పర్సన్. బిజినెస్ చేస్తున్నారు. ఏం చదువుకున్నారు? నాది బీటెక్ అయింది. వెరీ గుడ్, చెప్పినాను. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కొత్త స్టేట్లో డెవలప్మెంట్ అనేది రావడం కష్టం అండి. ఇప్పుడు ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పటిదాకా ఇన్ని వనరులున్నా కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎందుకని ఉత్తరాంధ్ర వెనకబడ్డది? మనం ముందు గతాన్ని నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తు నిర్మించుకోగలమా? ఇలా మాట్లాడుతుంటాం. ఏం జరిగింది ఇక్కడ? రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఇనీషియల్గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలండి. గవర్నమెంట్ అనేది పెట్టకుండా స్మాల్ స్కేల్లో ఇప్పుడు చిన్న చిన్నవన్నీ పరిష్కారాలు తర్వాత వద్దాం. సమస్య ఉంటే కావాలి నాకు ముందు. ఏంటి ఇక్కడ? సార్ యాక్చువల్గా మీ పేరు నా పేరు అవినాష్ సార్. అవినాష్ చెప్పండి. యాక్చువల్గా ఎందుకు డెవలప్ అవ్వలేదు అంటే బేసికల్గా చెప్పాలంటే మా విశాఖపట్నం వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటాం. మేము ఏమైనా అడగం చేయం. ఇప్పుడు మరి మెత్తటి వాళ్ళు. సింపుల్గా మీ పేరు అవినాష్ సార్. యాక్చువల్గా ఇక్కడ చాలా కంపెనీస్ పెట్టారు, ఐటీ కంపెనీస్. అట్ ద టైప్ కంపెనీస్ పెట్టినప్పుడు లోకల్ రిజర్వేషన్స్ ఇస్తాం, ఎంతమంది ఇస్తామని చెప్పారు. ఏ కంపెనీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఇవ్వలే, అయినా ఎవరు అడగలే. నాయకులేమో పట్టించుకోరు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కాదు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే రూరల్ ఏరియాస్కి వచ్చినప్పటికి ఏంటంటే రూరల్ ఏరియాస్లో అస్సలు డెవలప్ అవ్వట్లేదు. అక్కడ వాళ్ళకి అసలు ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చేటువంటివి ఏంటి గవర్నమెంట్ చేయట్లేదు. ఇంకా సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయనగరం శ్రీకాకుళం ఎందుకు డెవలప్ అవ్వలేదు అంటే ఎప్పుడు కూడా వైజాగ్ మీద చూస్తున్నారు తప్ప ఉత్తరాంధ్ర డెవలప్ అయింది అంటున్నారు. విజయనగరం ఉత్తరాంధ్రలో ఎంత అండర్ డెవలప్గా ఉన్నాయో 2 జిల్లాలని కూడా ఎవరూ చూపించలేదు. అక్కడ నాయకులు కూడా అది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చెప్పే ఇది లేదు. ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ మా స్టూడెంట్స్ కూడా ఓపెన్గా క్లియర్గా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు వైజాగ్లో స్టూడెంట్స్లో చాలా అటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే కాలేజ్కి మేజర్ ఈక్వేషన్స్, అది క్యాస్ట్ ఈక్వేషన్స్ అయితేనేమి, పార్టీ ఈక్వేషన్స్ అయితేనేంటి, అన్ని చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఫైట్ చేయడానికి ముందు రావట్లేదు. బేసికల్గా నాకు తెలిసినంత వరకు వైజాగ్ డెవలప్ అవ్వాలి అంటే వైజాగ్ మన నిజమే పీస్ఫుల్నెస్గా ఉండాలి. మనం పీస్ఫుల్నెస్గా ఉంటే మన గొంతు కోసేటువంటి రోజులు ఇవి. సో వైజాగ్ ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ మనమే బయటకు రావాలి, మన హక్కుల్ని మనం అడగాలి. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ అందరికీ కూడా రాబోయే ఏ ఎలక్షన్స్లో అయినా దయచేసి లోకల్ వాళ్ళే గెలిపించండి. వాళ్ళకే కష్టం తెలుస్తుంది. ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడ 1000 కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళే నాయకులు అవుతున్నారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారంగా మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ టీలు అమ్ముకొని ఒక రెస్టారెంట్లో పనిచేసి వాళ్ళు ఎదిగారు, ఇక్కడ ఎదగట్లేదు. మరొకటి మా వైజాగ్లో ఒకటేంటంటే భయం మా వాళ్ళందరికీ, ఎంతసేపు బిజినెస్ చేయాలంటే చేయరు, అమ్మో డబ్బులు పోతాయి ఏమైపోతాను. అలాగే మా వైజాగ్లో ఇంకా చెప్పాలంటే మా ఫాదర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు, 9 o'clock పే చేసి 10 o'clock ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ 6 o'clock వస్తారు, మదర్తో మాట్లాడతారు, టీవీ చూస్తారు, పడుకుపోతారు. వైజాగ్ అంతా అంతే. మన ప్రేక్షకుల్లో చాలా మంది అపనే చేస్తుంటారు. వైజాగ్ వారికి మెయిన్ అది. అవినాష్ కొన్ని కీలకమైన మాటలు చెప్పారు. థ్యాంక్ యూ అవినాష్. ఏ సమాజమైనా ఎదగాలి అంటే, ఆర్థికంగా పెరగాలని చెప్పంటే ముందు చైతన్యం కావాలి. జడత్వం ఉంటే లాభం లేదు, మెత్తదనం ఉంటే లాభం లేదు. శాంతిగా ఉండటం వేరు, జడత్వం ఉండటం వేరు. శాంతి కావాలి.
అంటే వైజాగ్లో జనం అంతా కూడా అర్జెంటుగా లేచి రస్తారోకలు చేయమని కాదు, అది కాదు పరిష్కారం. కానీ చురుకుదనం మనలో ఉండాలి. ప్రజల నుంచి నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి, నా ఊరు ఎదగాలన్నటువంటి తపన లేకపోతే ఆ సమాజంలో వనరులు ఎన్నున్నా కూడా ఉపయోగం లేదు. ఇజ్రాయెల్కి వనరులు లేవు, ఎడారిలో ఉంది, అక్కడ నీళ్లు కూడా పెద్దగా సరిగ్గా లేవు. వర్షపాతం మన రాయలసీమ లాగానే ఉంటుంది, ఇంకొంచెం తక్కువ కూడా ఉండొచ్చు చాలా ప్రాంతాల్లో. జనాభా చాలా ఎక్కువ, జనసాంద్రత చాలా ఎక్కువ ఉన్న చిన్న ప్రాంతంలో. చుట్టూ దాదాపు 100 రెట్లు జనాభా శత్రువులు ఉన్నారు వాళ్ళకి. ఇజ్రాయెల్ని నాశనం చేద్దామని పూనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయిల్ కూడా లేదు, ఆ ప్రాంతం అంతా ఆయిల్ ఉంది, వీళ్ళకి ఆయిల్ కూడా లేదు. కానీ అద్భుతంగా ప్రగతి సాధించింది. మానవ వనరులు లేకపోతే, ఎదగాలన్న తపన లేకపోతే, ఆ కసి లేకపోతే, ద్వేషం లేనటువంటి కసి, నేను పెరగాలన్నటువంటి ఆ కోరిక లేకపోతే, ఒక సమాజంలో జడత్వం ఉంటే అక్కడ ఎదుగుదల ఉండదనడానికి ఉత్తరాంధ్ర గొప్ప ఉదాహరణ. అన్ని వనరులు ఉండి కూడా. కాబట్టి ఇది మనకు ఎస్టాబ్లిష్ కావాలి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, అయినా కూడా జనంలో జడత్వం ఉన్నది. ఆ మాట కొంచెం కఠినంగా అయినా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆడపిల్లలు లేకపోవడం ఒక ఉదాహరణ. ఈ చిన్న చిన్న మనకు రుజువు చేస్తాయి మన సమాజం ఎట్లా ఉందండి. కొంచెం వెనకున్నాం. ఎప్పుడో 120 ఏళ్ల క్రితం గురజాడ అప్పారావు గారు ఈ తెలుగు జాతి మొత్తానికి చైతన్యం తెచ్చాడు ఆయన. అప్పుడు స్వతంత్రం గురించి మాట కూడా లేనప్పుడు, స్వతంత్రం ఊరికే ఒట్టి స్వతంత్రం లాభం లేదయ్యా, మన బతుకులు బాగుపడాలని ఆనాడు చెప్పాడు ఆయన. కానీ ఈవేళ కూడా మనకి ఆ చైతన్యం అనేది ఈ ఉత్తరాంధ్రలో సరిగ్గా అందల. అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎవరిని తిరిగితే లాభం లేదు. మీరు చెప్తున్నారు వాళ్ళెవరో వచ్చి ఇక్కడ ఎంపీలు అయ్యారు, ఇక్కడ ఉన్న ఎంపీలు అయితే అద్భుతాలు చేశారా ఉన్నా. ఎవరు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు కాదు, ఏం జరిగిందన్నది ముఖ్యం. దాని మీద ఫోకస్ చేద్దాం, సరేనా? ఇంకెవరన్నా ఇక్కడ పెద్దల దగ్గరికి వచ్చే ముందు ఎస్ ఆకురెడ్డి గారు, ఆ చారణ షర్ట్ బాబు కొన్ని కూర్చొని మాట్లాడుతున్నా. నా పేరు వీరు యాదవ్ అండి. చెప్పండి వీరు. నేను డిజేబుల్ సొసైటీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మాది అనకాపల్లి. ఎలా పోలియోనా మీకు? మయోపతి సార్. మయోపతి పుట్టుకతో వచ్చింది. అవును సార్, 7th క్లాస్లో వచ్చింది. 7th క్లాస్లో వచ్చింది. ఓకే సార్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉంటున్న ఏరియాలో జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఉంది సార్. ఆ జోనల్ కార్యాలయంలో మా ఊరికి చివరిలో కొత్తూరు గ్రామం ఉంది సార్. అక్కడ 50 సంవత్సరాల నుంచి అక్కడ మున్సిపల్ ల్యాండ్లో కంపోస్ట్ యార్డ్ వేస్తున్నారు సార్. దాన్ని రాజకీయ నాయకులు ప్రలోభాలకి, కొంత ఓట్ బ్యాంకింగ్కి, కొన్ని ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ నిమిత్తం అక్కడి నుంచి తరలించి దాన్ని చెత్త ముందు అక్కడ వచ్చిందండి. తర్వాత నివాసాలు ఏర్పడ్డాయి. అయితే ఎప్పటి నుంచో అనకాపల్లి ప్రపంచంలోనే బెల్లం విషయంలో వరల్డ్ వైడ్ అనకాపల్లి ఒక గొప్ప చరిత్ర కాంచి ఉందండి. అలాంటి జోనల్ కార్యాలయం, ఊరు మొత్తం మధ్యలో ఉన్నటువంటి జోనల్ కార్యాలయం మెయిన్ సెంటర్లో ఇప్పుడు ఆ కంపోస్ట్ యార్డ్ తీసుకొచ్చి చేస్తున్నారండి. ఈ చెత్త దీని గురించి నేను డిజేబుల్ అయ్యిండి కూడా ఆ చెత్త గురించి నేను ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తున్నాను అండి. చుట్టూ కలిసి వచ్చారా జనం? అదే సార్, బాధ్యత లేదు సార్, బాధ్యత లేదు, ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ముక్కు మూసుకొని ఏదో వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఉంది, మనం ఫైట్ చేద్దామని ఎవరు ముందుకు రావట్లేదు సార్. వీరు చేస్తాడని వదిలేస్తున్నారు మీకు. అంతే సార్. ఏమైందని అడుగుతున్నారు. తీరా నువ్వు పెట్టావు కదా పిటిషన్, నువ్వు అర్జీ పెట్టావు కదా, ఏమైందని అడుగుతున్నారు. కానీ ఎవరో కూడా ముందుకు వచ్చి ఇప్పుడు ఏంటంటే యూత్ మ్యాక్సిమం డైవర్ట్ అవుతున్నారు సార్. కొంత సినిమా ఇదని అలా ఆడు పంచి కట్టాడో, లేదంటే ఇది చేసాడోనో, లేదంటే వాడు ఏదో 4 సినిమాలు ఇచ్చేసాడనో డైవర్ట్ ముఖ్యంగా ఏంటంటే యువత డైవర్ట్ అవ్వకూడదు సార్. ఈరోజు మహాత్మా గాంధీనో, అంబేద్కర్నో ఎవరినో బేస్ చేసుకొని ముందుకు నడవాలి తప్పితే వాళ్ళని వదిలేసి లేటెస్ట్గా వచ్చిన స్టార్ని వ్యాధ పట్టుకొని వెరీ గుడ్ పాయింట్. చర్చ కొనసాగిద్దాం. ఈలోగా కొంచెంసేపు విరామం, ఆ తర్వాత చర్చను కొనసాగిద్దాం.